బిగ్ బ్రేకింగ్ న్యూస్. బండి భగీరథకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడే అందిన వార్త. మరి నిజంగా అంటే పోక్సో యాక్టులో చాలా కీలకంగా కఠినంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ బండి భగీరథ ఇష్యూ తర్వాత అది ఇంకాస్త ఎక్కువ ప్రచారమైంది. అంటే పోక్సో యాక్ట్ గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసింది. బట్ ఊహించినట్టుగా బండి భగీరథకు బెయిల్ మంజూరు అయితే చేసింది హైకోర్టు. గతంలో ఒక 2-3 సార్లు బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ కూడా కోర్టు రిజెక్ట్ కూడా చేసింది గతంలో. మరి ఏ కారణాల చేత బండి భగీరథకు బెయిల్ మంజూరు చేసింది, ఎలాంటి కండిషన్స్ పెట్టింది, మరి ఈ బెయిల్ మంజూరు చేయడం నిజంగా అంటే చట్టపరంగా న్యాయ వ్యవస్థ పరంగా చూసుకుంటే అది న్యాయబద్ధంగానే బెయిల్ మంజూరైందా లేదా అనే విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సుమాత్రి. చెప్పండి సార్, అంటే అసలు ఎవరు కూడా ఊహించలేదు బండి భగీరథకు బెయిల్ వస్తుందని. అంటే చాలా రోజులు జైల్లోనే ఉంటాడు, జీవిత ఖైదనే ఇలాంటి వార్తలన్నీ కూడా ప్రచారం అయ్యాయి. మరి కోర్టు ఎట్లా బెయిల్ మంజూరు చేసింది? ఒకటి బెయిలీస్ రూల్, జైలీస్ ఎగ్జంప్షన్ అంటాం. అంటే చట్టంలో చెప్పుకునే భాష అది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసిన తర్వాత తను గిల్ట్ ప్రూవ్ అయ్యేంత వరకు, అంటే వన్స్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇమీడియట్గా నాన్ బెయిలబుల్ అఫెన్స్లలో అరెస్ట్ చేస్తారు. అందులో ఇప్పుడు ఏంటంటే పోక్సో చట్టం అనగానే మనకు మీరు అన్నట్లుగా బండి భగీరథ కేసు వచ్చిన తర్వాత చాలామందికి పోక్సో కేసు అంటే ఏంటిదో తెలిసింది, దాంట్లో ఉన్న శిక్షలు ఏ విధంగా ఉంటాయని తెలిసింది. అరెస్ట్కు ఎవరు కూడా ఎగ్జంప్షన్ కాదు, ఎంత టోలైనా కూడా ఈ నేరంలో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇదివరకు మనం సినిమా చూస్తున్నాం, కోర్ట్ అనే సినిమా ఒకటి వచ్చింది కదా, అందులో కూడా మనం పోక్సో కేసు ఎంత సివియారిటీ ఉంటుంది అనేది ఆ సినిమాలో కూడా అర్థమవుతుంది. సో మన సినిమాల్లో కానీ నిజ జీవితంలో కూడా దోషులు ఎంత టోలైనా కూడా న్యాయస్థానం ముందు కానీ చట్టం ముందు కానీ ఎవరు అతిథులు గారు ఖచ్చితంగా సమానంగా శిక్షించబడతారనడానికి పోక్సో ఒక సివియర్ అఫెన్స్. దానికి ఈ కేసు ఒక మాత్రం క్లాసిక్ ఎగ్జాంపుల్ అయింది. అన్నిటికంటే ఎక్కువ ఒకటి చెప్పాలి ఏంటంటే, సరే నేరం జరిగిందా జరగలేదన్నది ఎవిడెన్స్లో ప్రూవ్ కావాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బండి భగీరథ కేసు విషయంలో చాలా మట్టుకు ఉత్కంఠ అనేది అంటాం కదా, బాగా ఉత్కంఠ కొనసాగింది. అండ్ ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అయిందో అక్యూజ్ తప్పించుకోవడము, ప్రభుత్వం మీద కూడా ఎన్నో అనుమానాలు రావడము, అట్ లాస్ట్ ఒక ముఖ్యమంత్రిని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి, ఆయన కూడా అనుమానించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఆయన తప్పించినారని చెప్పేసి చెప్పుకోవడము, ఇవన్నీ కూడా మన వార్తల్లో చూస్తున్నాం. సరే, హోమ్ మినిస్టర్ కొడుకున్న తర్వాత ఆ మాత్రం ప్రివిలేజెస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటాయి కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్తో ఆలోచించి అరెస్ట్ కొత్త లేట్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా అయితే అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు కూడా వాళ్ళు హైకోర్టులో బెయిల్ వేసుకున్నారు కదా, మనకు వెకేషన్ కోర్టు ఉండే అప్పుడు కూడా హైకోర్టులో బెయిల్ వేసినప్పుడు హైకోర్టు బెయిల్ యాంటిసిపేట్ బెయిల్ అలౌ చేయలే. దాని తర్వాత ఎప్పుడైతే యాంటిసిపేట్ బెయిల్ అలౌ కాలేదు ఇమీడియట్గా ఆయనను అరెస్ట్ చేసేసిండ్రు. అరెస్ట్ చేసిందని పోలీసులు అంటున్నారు, లేదు సరెండర్ అయిందని చెప్పి బండి భగీరథ వాళ్ళ ఫాదర్ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదన్నది ఈ కేసులో ప్రూవ్ అయింది. అరెస్ట్ అయితే జరిగింది. సరే, సాక్ష్యాలు వాదోపవాదాలు అన్నీ కూడా రేపు ట్రయల్ కోర్టులో కొనసాగుతాయి. కొనసాగిన తర్వాత నిజంగానే నేరం జరిగితే శిక్ష పడుతుంది, లేకపోతే కొన్నిసార్లు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు అన్నట్టుగా బ్రేకింగ్ న్యూస్, ఫ్లాష్ న్యూస్ ఏదైతే ఉన్నదో, ఆయనకు హైకోర్టులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో దానికి 1 lakh rupees విత్ 2 sureties. ఇదివరకు వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో 2 సార్లు బెయిల్ వేసిండ్రు, అది రిజెక్ట్ చేసిండ్రు. ఎప్పుడు కూడా ఇటువంటి కేసెస్లలో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంత రిస్క్ తీసుకోరు, గ్రేవ్ అఫెన్స్ కాబట్టి. వ్యక్తి కనుక బయటకు వస్తే ఏదైతే ఇన్ఫ్లుయెన్సెస్ విట్నెస్లు ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎవిడెన్స్ని కూడా మళ్ళీ వీళ్ళు ట్యాంపర్ చేస్తారని ఒక నమ్మకం, అంటే డౌట్తోని అంత ధైర్యం చేసేసి జిల్లా కోర్టులు బెయిల్ అయ్యాయి. ఆ విధంగా ఈ కోర్టులో కూడా ఈ కేసులో కూడా 2 సార్లు బెయిల్ అయితే రాలేదు. సో బెయిల్ రిజెక్ట్ అయింది కాబట్టి బెయిల్ రిజెక్ట్ చేసిందని చెప్పి వీళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళ వాదోపవాదాలు విన్న తర్వాత ఈరోజు ఫర్ ఆర్డర్స్ పెట్టిండ్రు. ఈరోజు డేట్ ఎంత, 9 తారీఖు కదా, 9 జూలై. ఈరోజు ఫర్ ఆర్డర్స్ పెట్టారు. ఇందాక జస్ట్ మరి మీరు ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు కానీ మేబీ ప్రాబుల్లీ 4:30 ఆ ప్రాంతంలో ప్రొనౌన్స్ చేసింది. ఎలాంటి కారణాల చేత బెయిల్ ఇచ్చి ఉంటారు సార్? అంటే కొన్ని కారణాలు చూపెడితేనే బెయిల్ మంజూరు అవుతుంది కదా. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎవిడెన్స్ ప్రూవ్ అయ్యేంత వరకు, అంటే ఎవిడెన్స్ ప్రూవ్ అయిన తర్వాత నేరస్తుడా కాదా అని డిక్లేర్ చేస్తారని చెప్పిండ్రు కదా. బట్ ఈ పోక్సో యాక్ట్లో ఒకటి ఉంటుంది కదా సార్, ఎవిడెన్స్తో సంబంధం లేకుండా ఒకసారి ఆరోపణ వచ్చినప్పుడు, అంటే పోక్సో యాక్ట్లో తను నేరస్తుడుగానే కోర్టు భావిస్తుంది అనేది ఒకటి ఉన్నది కదా. లేదు, అంటే ఒక ఆడపిల్ల అందులో మైనర్ గర్ల్ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని నమ్మాల్సిన అవసరం, ఇంటర్ప్రిటేషన్ అంటాం. అంటే వీ షుడ్ ఇంటర్ప్రిట్ దట్ నేరం జరిగింది, అందులో ఒక మైనర్ గర్ల్ కాబట్టి ఖచ్చితంగా నేరం జరిగిందని ఒక ప్రెజంప్షన్
దాని మీద అరెస్ట్ చేస్తారు. నేరస్తుడుగానే పరిగణిస్తుంది కదా కోర్టు అయితే ఈ విషయంలో అప్పటి వరకు. నేరస్తుడు పరిగణిస్తారు. దాని తర్వాత ఏదున్నా కూడా ఇప్పుడు అదే బెయిలే నిజంగానే రిమైండ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు డైరెక్ట్ శిక్ష చేస్తారు కదా, ఎవిడెన్స్ ప్రూవ్ కావాలి కదా. ఇప్పుడు నేరం జరిగిందా లేదా, ఆయన మీద వచ్చిన ఆరోపణ, ఆయన మీద కాదు, ఎనీ అలిగేషన్ అంటాం మనము. ఒకసారి అలిగేషన్ వచ్చింది, ఆయన మీద ఆరోపణ వచ్చింది కాబట్టి ఆ ఆరోపణ నిజమా కాదన్నది ట్రయల్ కోర్టు నిర్ధారిస్తుంది. ట్రయల్స్ జరుగుతాయి, ఎవిడెన్స్ ప్రూవ్ కావాలి, సాక్షులు దానికి సంబంధిత సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. దాని తర్వాత అమ్మాయి స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పోక్సోలో విక్టిమ్ స్టేట్మెంట్ ఈజ్ ఇనఫ్ ఫర్ కన్విక్షన్. అండ్ ఇంకోటి బెయిల్ జైలు డిఫరెన్సియేషన్ ఏంటంటే, వన్స్ బెయిల్ ఏదైతే అండర్ ట్రయల్ ఉన్నప్పుడు ఎప్పుడైతే జైలుకి వెళ్తాడు వ్యక్తి, తను బయటికి రావాలా రావద్దా అన్న దాంట్లో కారణం ఏంటంటే, ఒకవేళ తను బయటకు వస్తే ఇన్వెస్టిగేషన్ ఒకవేళ పూర్తి కానప్పుడు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసి, లేకపోతే సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసో, భయభ్రాంతులకు గురి చేసో, లేకపోతే సాక్ష్యాలు నిరూపించకుండా చేయడానికి ఛార్జ్ షీట్ వేయకముందు, కోర్టులో అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందు, అటువంటి సిచ్యుయేషన్స్లో కొందరు హై ప్రొఫైల్ పర్సన్స్ మనం వదిలేస్తే ఎక్కడైతే వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగదన్న ఒక ఆలోచనతోని కోర్ట్స్ ఏం చేస్తారంటే ఇమీడియట్గా రిలీజ్ చేయరు, బెయిల్ ఇయ్యరు. కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, బెయిల్ ఎప్పుడు వస్తుందంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి అయింది, ఇంకా ఛార్జ్ షీట్ వేసే సమయం వచ్చిందో, లేదంటే ఛార్జ్ షీట్ వేసినారో, అండ్ ఇన్వెస్టిగేషన్ కొనసాగే ప్రాసెస్లో ఈ వ్యక్తి బయటకు వస్తే ఇన్ఫ్లుయెన్స్ ఏం కారు, ఎవిడెన్సెస్ ఏం కూడా ట్యాంపర్ కావు అన్న ఒక నమ్మకం కోర్టు కనిపిస్తే బెయిల్ ఇవ్వచ్చు. అదే విధంగా అతను బయటకు వచ్చి ఎటు తప్పించుకోడు, పారిపోడు, ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాడు అని కోర్టుకు నమ్మకం కలిగించే విధంగా అడ్వకేట్స్ ఆర్గ్యూ చేసేటప్పుడు కానీ, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏదైతే వాళ్ళు లోకలేట్స్ అండ్ దాని తర్వాత హై ప్రొఫైల్ ఉన్న పర్సన్స్, చదువుకునే వ్యక్తి అండ్ ఇక్కడ స్థానికుడే, దేశం వదిలేసి పారిపోడు, అవసరమైతే పాస్పోర్ట్ సరెండర్ చేస్తాము అని కొన్ని వీళ్ళ వాదనలు వినిపిస్తారు. ఆ సర్టెన్ కండిషన్స్ మీద ఈరోజు బండి భగీరథకి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. 1 lakh. మీరు అంటే చెప్తా ఉన్నారు కదా, అంటే ఇలాంటివి ఏవి కూడా అంటే జరగడానికి ఆస్కారం లేదు ఎవిడెన్స్కి సంబంధించి. అంటే ఆల్రెడీ ఇప్పుడు దీన్ని రీకన్స్ట్రక్షన్ కూడా చేసిర్రు, దానికి సంబంధించిన కేసు అంతా కూడా చేసిర్రు. సో ఆ ఒక ధీమాతోని బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. బట్ గతంలో అంటే బండి భగీరథ యొక్క గత చరిత్ర చూసుకుంటే, అంటే కాలేజీల్లో కొట్టడము, దాడి చేయడము, సో అది కొంత క్రిమినల్ యాక్టివిటీ కింద పోతే అది కూడా కేసు ఫైల్ అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరే చెప్పారు తప్పించుకున్న అంటే పరిస్థితి కూడా ఉంది, అబ్స్కాండ్లో ఉన్నాడు, వెంటనే కేసు ఫైల్ అయినప్పుడు కూడా పోలీసుల అదుపులోకి రాలేదు. సో ఇలాంటి యాక్టివిటీస్ చేసిన వారి విషయంలో కోర్టు ఎట్లా బిలీవ్ చేస్తుంది? అంటే ఇప్పుడు బెయిల్ మంజూరు చేసిన తర్వాత తిరిగి వాటిని రిపీట్ చేయడని ఎట్లా గ్యారంటీ ఎట్లా ఇవ్వగలుగుతారు? సో అట్లంటే దేనికి గ్యారంటీ ఉండదు కదా. ఇప్పుడు ఒక మర్డర్ చేసినోడు 4 మర్డర్లు చేస్తున్నాడు, ఒక రేప్ చేసినోడు 4 రేపులు చేస్తున్నాడు, ఒక దొంగతనం చేసినోడు 10 దొంగతనాలు చేస్తాడు అని చెప్పి నేరం ప్రూవ్ కానన్ని రోజులు మనం కోర్టులో బంధించే రైట్ ఈవెన్ న్యాయస్థానం కూడా లేదు. బెయిల్ ఇస్ రూల్ అంటున్నాం, జైల్ ఇస్ ఎగ్జంప్షన్. దొరుకుతుందా సార్? అంటే విత్ ఇన్ ద 90 days పీరియడ్లో పోక్సో యాక్ట్లో దొరుకుతుందా అనేది సమాజం మొత్తానికి ఉన్న ప్రశ్న. ఇప్పుడు అట్లంటే మనము డిఏవి స్కూల్లో ఒక 4 years గర్ల్ మీద ఏదైతే అఫెన్స్ జరిగిందో, సామాన్యుడు అంటే ఆయన ఒక డ్రైవరు, ఆయనకు 6 monthsలో కన్విక్షన్ వచ్చింది 20 సంవత్సరాలు, రైట్? అంటే ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకుంటే మనము ఇదివరకు జరిగిన కేసులు, అంటే నేను చూసిన కేసులలో అదొక కేసు బెయిల్ రాలే, డైరెక్ట్ కన్విక్షన్ అయింది. మరి సామాన్యులకు దొరకదా అంటే కొన్నిసార్లు నాకు కొన్ని అనుమానాలు వస్తాయి. బట్ అడ్వకేట్గా నేను మాట్లాడదు కదా, సో మీరేం మాట్లాడచ్చు జర్నలిస్ట్ కాబట్టి, సో దాని మీద నేను కామెంట్ చేయ. కాకపోతే ఏంటంటే కోర్టును బిలీవ్ చేయించాలి, అంటే నమ్మకం క్రియేట్ చేయాలి. ఏమని, తను ఎటు పారిపోడు, మీకు ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత లేదు మేజర్ పోర్షన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంటే పెండింగ్స్ ఏం లేవు. సో అటువంటి సిచ్యుయేషన్లో ఆయనను కట్టెలు చేయడం, ఆయన ఫ్రీడమ్, ఫండమెంటల్ రైటు, వ్యక్తి జైల్లో ఉండడం తన ఫండమెంటల్ రైట్ వైల్యూట్ అవుతుంది కాబట్టి సో ఆయన వెంటనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇతను చదువుకునే పిల్లోడు, తర్వాత వాళ్ళ ఫాదర్ ప్రొఫైల్ కూడా హై ప్రొఫైల్ వ్యక్తి, అవునా కదా. సో అటువంటి సిచ్యుయేషన్లో కోర్ట్స్ కొన్ని నమ్ముతాయి. అన్నెసరిగా ఆయనను రిమైండ్ చేయడము, అంటే సాక్ష్యాలు ప్రూవ్ కానన్ని రోజులు ఏ వ్యక్తిని కూడా బంధించే రైటు దేనికి ఉండదు, న్యాయస్థానానికి కావచ్చు, లేకపోతే పోలీస్ కానీ ప్రభుత్వానికి కావచ్చు, ఎవరు కూడా రైట్ ఉండదు.
సో కాబట్టి అది ప్రూవ్ అయ్యేంత వరకు ఇన్వెస్టిగేషన్ ట్రయల్స్ కొనసాగేంత వరకు తనకు ఫ్రీడమ్ ఉండాలి కాబట్టి తన ఫ్రీడమ్ని కర్టైల్ చేసే అధికారం ఎవరికి ఉండదు కాబట్టి అందులో భాగంగా ఈయన రిలీజ్ చేయాల్సిన విధంగా చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చట్టపరంగానే ప్రతిసారి బెయిల్ అప్లై చేసుకుంటున్నారంటారు సార్. అంటే గతంలో వినిపించింది ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే మల్కాజ్గిరి కోర్టులో కానీ ఆ బెయిల్ కోసం వెళ్ళినప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ బాలిక తరపున కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే బెయిల్ పిటిషన్ వేసారు అనేది ఒకటి ఉంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు కదా సార్ పోక్సో యాక్ట్లో. వన్ థింగ్ వాళ్ళకు నోటీస్ ఇవ్వాలనేసి అన్నారు, అది న్యూస్లో వచ్చినాయి. కాకపోతే ఏంటంటే బెయిల్ ఎప్పుడైతే పిటిషన్ మూవ్ చేస్తారో బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉంటారో విక్టిమ్ సైడ్ నుంచి ఉంటారు, రైట్, పోలీస్ నుంచి కానీ లేదంటే కనుక విక్టిమ్ సైడ్ నుంచి కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. వాళ్ళకి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇవ్వకుండా బెయిల్ గ్రాంట్ చేయడానికి వీలు లేదు. దాని మీద ఆర్గ్యుమెంట్స్ కానీ లేదంటే కనుక వాళ్ళ కౌంటర్ ఫైల్ చేయడం కానీ లేదంటే కనుక ఆయన బెయిల్ పిటిషన్ అపోజ్ చేయడం కానీ, సో ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇందులో భాగంగా అమ్మాయికి నోటీస్ ఇవ్వలేదు అని అనడానికి లేదు. ఖచ్చితంగా మ్యాండేట్, అది పబ్లిక్ ప్రాసిక్యూటర్కి నోటీస్ ఇస్తారు కాబట్టి పీపీ ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు కదా విక్టిమ్ ఎవరైతే ఉంటారో. అది ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత అంటే అది మూవ్ అయిన తర్వాత ఆ నోటీస్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అట్లనే ఉంటుంది, ఎక్కడైనా ఎంత ఉంటుంది. వన్స్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన తర్వాత వెంటనే పీపీ నోటీస్ ఉంటుంది. పీపీకి నోటీస్ ఇచ్చిన తర్వాత పీపీ కౌంటర్ ఫైల్ చేసే ఛాన్స్ ఉంటుంది. కౌంటర్ చేయకముందు పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తెప్పించుకుంటారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయికి కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళ నోటీస్లో ఉంటుంది. నోటీస్లో ఉండకుండా ఉండదు. మేబీ మీడియా స్పెక్యులేషన్స్ అయితే కావచ్చు దాని మీద. అంటే ఇప్పుడు బండి భగీరథ బయటికి వచ్చాడు కదా, అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం, అంటే వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేస్తే దాన్ని బెయిల్ రద్దు చేసి మళ్ళీ తిరిగి జైలుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ కేసులో అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? కండిషన్స్ కొన్ని ఇంపోజ్ చేస్తారు. అంటే ఎవ్రీ వీక్లో టూ టైమ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలి. లేదంటే కనుక ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి దాడి చేయడం కానీ లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేయడం కానీ లేదంటే కనుక ఎవిడెన్స్ విషయానికి వస్తే ఎవరైతే దీంట్లో సాక్షులు ఉన్నారో ఆ సాక్షులను భయభ్రాంతులకు గురి చేయకపోవడం కానీ లేకపోతే తగిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక డిజిటల్ ఎవిడెన్స్ కావచ్చు, ఫోన్స్ కానీ లేకపోతే కంప్యూటర్సే కానీ లేకపోతే వీళ్ళు ఇదివరకు వెళ్ళిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వెళ్ళేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మీరేం సాక్ష్యం చెప్పొద్దని చెప్పి బెదిరించే ప్రాసెస్ ఏమైనా చేస్తే అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తే బెయిల్ పిటిషన్స్లో ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో బెయిల్ గ్రాంట్ చేసిన దాంట్లో బెయిల్ ఆర్డర్స్లో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో దాన్ని వైలేట్ చేస్తే బెయిల్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది నాట్ ఓన్లీ బండి భగీరథ కాదు అది అని కాదు, ఎవరైనా కూడా అంతే. అంటే కోర్టు కొన్ని సర్టెన్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తాయి కాబట్టి దానికి బైండ్ అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పటి వరకు ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కండిషన్ బెయిల్ అయినా నార్మల్ బెయిల్ అయినా ఏ బెయిల్ అయినా కండిషన్తోనే ఉంటుంది. సో ఎప్పటి వరకు అనేది మనకు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు 6 అవుతుంది, 5:30 నుంచి మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం కాబట్టి 4:30కి ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేసిండ్రు బెంచ్ మీద. మేబీ ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఆర్డర్ కాపీ అప్లోడ్ అవుతుంది కావచ్చు. వన్స్ ఆర్డర్ కాపీ అప్లోడ్ కాగానే దాంట్లో ఏమున్నాయనేది కూడా మనం ఇంకొక ఇంటర్వ్యూలో మనం వీ కెన్ డిస్కస్. ఓకే సార్, ఫైనల్ ఒక విషయం చెప్పండి సార్. అంటే ఇప్పుడు అందరికంటే కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితి నిజంగా ఎవరికి ఉంటుంది అంటే ఇప్పుడు విక్టిమ్స్కి, అంటే ఆ అమ్మాయికి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఉంటుంది. వాళ్ళు తిరిగి ఇంకా పై స్థాయి కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉంటుంది? వాళ్ళకి అలాంటి అవకాశాలు ఉన్నాయా? అంటే అనవసరంగా బెయిల్ ఇచ్చారు, వాళ్ళకి థ్రెట్ ఉంది అని వాళ్ళు భావించి అనొచ్చు. ఇప్పుడు తను బెయిల్ ఇవ్వడం ఏదైతే ఉన్నదో దానివల్ల మాకు ప్రాణహాని ఉన్నది, లేదంటే కనుక మాకు నష్టం చేకూరుతుంది, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో కాబట్టి ఆయన బెయిల్ ఏదైతే ఉన్నదో ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయమని కూడా అడగచ్చు. అది విక్టిమ్ సైడ్ నుంచి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు. దాన్ని కన్సిడర్ చేసే పరిస్థితులు ఉంటాయి సార్? అంటే గతంలో ఎప్పుడైనా జరిగినాయా? చాలా తక్కువ కాదు అది. అంటే నేను రూల్ పొజిషన్ ఏదైతే ఉందో అది చెప్పినాను కానీ అటువంటి జరగవు. ఈ కేసులో అయితే అసలే జరిగేది అట్లా బెయిల్ క్యాన్సిల్ చేయడం అయితే ఎట్టి పరిస్థితిలో జరిగేది. ఎందుకంటే వాళ్ళు కూడా అక్యూజ్ సైడ్ నుంచి వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్ ఎంత సెన్సిటివ్గా ఉండి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అడగాలి. వన్స్ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అందులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత దాని మీద వీళ్ళు అన్లెస్ ఏదన్నా జరగకూడదు జరిగితే దానికి ఏమైనా సాక్ష్యాలు ఉంటే లేదంటే ఈయన మళ్ళీ అమ్మాయి మీద దాడి చేసినా లేకపోతే ఆమెను బెదిరించిండో లేకపోతే అటువంటి భయాందోళనలకు గురి చేస్తున్నాడు అని అనిపించినప్పుడు నిజంగానే అది ప్రూవ్ అయితే కనుక బెయిల్ క్యాన్సిల్ చేయమని అడిగే అవకాశాలు ఉంటాయి. కానీ 99.9% అయితే అది జరగదు ఈ కేసు. అంటే ఇప్పుడు ఇందులో అంటే కంప్లీట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకునే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిపోయింది సార్? అంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా? ఎప్పుడే కానీ బెయిల్ వేసేటప్పుడు వాళ్ళు అదే అంటారు. అంటే డిఫెన్స్ వాళ్ళు ఏమంటారంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తయింది, ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, అంటే more than 50 days అయిందా ఇప్పటికీ
మేలో అరెస్ట్ అయింది. జూన్ జూలై కదా, ఆల్మోస్ట్ 2 months అయిపోయింది, 60 days దరిదాపులు అయింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ మేజర్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసెస్లో కొంచెం సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఉంటారు. డిఫెన్స్ వాళ్ళు కూడా అదే ఆర్గ్యూ చేస్తారు, అంటే బండి భగీరథ్ వాళ్ళ అడ్వకేట్ అదే ఆర్గ్యూ చేసేసి బెయిల్ గ్రాంట్ చేయండి అని ఉంటారు. అది కోర్టు కూడా సాటిస్ఫై అయింది కదా, అందులో హైకోర్టు. అండ్ అక్కడ కోర్టు సాటిస్ఫై అయిన తర్వాతనే బెయిల్ ఇచ్చినారు. సో దాంట్లో డౌట్స్ అయితే ఏవి కూడా బయటికి రావు, అంటే అనుమానించాల్సిన అవసరాలు ఏం లేవు ఇందులో. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ చూసారు కదా, అంటే ఇది సార్ చెప్తున్న అంశం. అంటే ఖచ్చితంగా అంటే డిఫెన్స్ వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళకి సంబంధించి అంటే పూర్తి వాదోపవాదాలు వినిపించిన తర్వాత కోర్టు పూర్తిగా బిలీవ్ చేస్తేనే ఇలాంటి హై ప్రొఫైల్స్ కేసులో బెయిల్ అనేది మంజూరు చేయబడతాను. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 60 రోజులు కావస్తూ ఉంది ఈ బండి భగీరథ ఇష్యూ స్టార్ట్ అయ్యి. ఈ తరుణంలో అంటే పోలీసు వారు కావచ్చు, ఆ సంబంధిత ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారో సిట్ కూడా అంటే పూర్తి ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసుకునే ఉంటారు. సో దాన్ని బిలీవ్ చేసే సో అంటే భవిష్యత్తులో ఇంకేది కూడా అంటే తప్పు చేయడానికి ఆస్కారము అక్కడ యొక్క ఏదైతే ఇప్పుడు ఆరోపణ ఎదుర్కొంటున్నాడో బండి భగీరథకు అవకాశం లేని ఆ సందర్భంలోనే బెయిల్ మంజూరు చేస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని చెప్పండి. నిజంగా అంటే బండి భగీరథ బెయిల్ పొందడానికి అర్హుడా లేదా, లేకపోతే మళ్ళీ అంటే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, అమ్మాయి సైడ్ నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అనేది చెప్పండి. థ్యాంక్ యూ.